వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించి ర్యాంక్ అవుట్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేశారు. నేను ముందు వీడియోస్లో వెబ్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, అలాగే కౌన్సిలింగ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైతే రెడీ చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. అలాగే కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందని కూడా చెప్పాను. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే క్లిక్ చేసి మీరైతే చూసానమాట ఎవరైతే చూడలేదో. అలాగే ఈ వీడియోలో నేను మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్న పీడిఎఫ్ కట్ ఆఫ్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ మాట ఇవి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ కాలేజ్ ఆదర్శ కాలేజ్ అయితే ఉంది, అంటే ఏ నుంచి అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆదర్శ, ఆదిత్య, అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఆంధ్ర పాలిటెక్నిక్ సో సంబంధించి అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఏ టైపు, అలాగే డిస్ట్రిక్ట్ ఏంటి, ప్లేస్ ఏంటి, కో ఎడ్యుకేషనా లేకపోతే ఏ సంవత్సరంలో కట్టారు, బ్రాంచ్ కోడ్ ఏమిటి, అలాగే మనకి బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా ఇందులో ర్యాంక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ కాలేజ్ ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసి ACEE మాట. సో ఇది ప్రైవేట్ కాలేజ్ అనమాట ఇది. అలాగే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ప్లేస్ చూసుకున్నట్లయితే కనుక గొల్లపురోలు. ఇది కో ఎడ్యుకేషన్ కాలేజ్ 2008లో అయితే నిర్మింపబడింది అన్నమాట. ఇక్కడ బ్రాంచ్ కోడ్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ కాలేజీలో వచ్చేసి 4 బ్రాంచ్ కోడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక AIM, CME, ECE, MEC ఈ 4 టైప్స్ ఆఫ్ బ్రాంచ్ కోడ్స్ అయితే ఇచ్చారు ఇందులో. సో OC బాయ్స్కి మనం చూసుకున్నట్లయితే కనుక బాయ్స్కి వేరేగా ఉంటుంది, గర్ల్స్కి వేరేగా ఉంటుంది. ఏ కేటగిరీ అయినా అంతే, OC అయినా అంతే, BC అయినా అంతే, SC ST వాళ్ళకైనా అంతే మాట. ఇక్కడ మనం OC బాయ్స్ చూసుకున్నట్లయితే కనుక 117,128 కట్ ఆఫ్ ర్యాంక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ BC వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సేమ్ యాస్టీస్గా అలాగైతే ఇచ్చారు, అందరికీ సేమ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. OC EWSకి మాత్రం 76,977 ర్యాంక్తో లాస్ట్ అయితే అయిపోయింది. అలాగే కాలేజ్ ఫీ వచ్చేసి 25,000 అయితే ఉంటుందన్నమాట. ఈ పీడిఎఫ్లో గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, అలాగే గవర్నమెంట్లో ఉమెన్కి సంబంధించిన కాలేజెస్ కూడా ఉంటాయన్నమాట. అలాగే ప్రైవేట్లో కూడా ఉంటాయి. సో మీకు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, మీ ర్యాంక్ తగ్గట్టుగా ఏ కాలేజ్ అయితే ఉందో ఆ కాలేజ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్కి సంబంధించింది SVU రీజన్లో ఉంది. ఇది డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే కనుక నెల్లూరు డిస్ట్రిక్ట్లో అయితే ఉందన్నమాట. గర్ల్స్ క్యాంపస్ అయితే గర్ల్స్ క్యాంపస్ అని ఉంటుంది. COED అంటే కో ఎడ్యుకేషన్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ ECE డిపార్ట్మెంట్ అయితే మనం చూసుకున్నట్లయితే 29,069తో క్లోజ్ అయిపోయింది. సో ఓన్లీ గర్ల్స్కే కాబట్టి గర్ల్స్ దగ్గర మాత్రమే వచ్చింది. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇంకొక కాలేజ్ నేను చూపిస్తాను. ఇప్పుడు గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ ఉంది కదా, SVU రీజన్లో ఉంది. ఇది కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉంది. శ్రీశైలం ప్లేస్ ఇది. కో ఎడ్యుకేషన్ అన్నమాట. 1986లో అయితే ఇది కాలేజ్ స్థాపించడం జరిగింది. బ్రాంచ్ కోడ్ ECE మనం చూసుకున్నట్లయితే కనుక 11,207తో క్లోజ్ అయిపోయింది OC బాయ్స్కి. గర్ల్స్ కూడా సేమ్. SC బాయ్స్ చూసుకున్నట్లయితే 57,011తో క్లోజ్ అయింది. సో ఈ విధంగా అయితే మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం చెక్ చేసుకోవాలంటే మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు పీడిఎఫ్లో సర్చ్ మీదకి వెళ్ళి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక సపోజ్ ఆదిత్య కాలేజ్ కావాలనుకోండి, ఆదిత్య క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆదిత్య మీద మనకైతే ఒక రెడ్ కలర్లో రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ AU. ఇక్కడైతే డాట్ ఎలా వచ్చింది చూసారు కదా, డాట్ అయితే అలా రావడం అయితే జరుగుతుంది అన్నమాట. చూసినట్లయితే కనుక స్క్రీన్లో నేనైతే ఆంధ్ర అని టైప్ చేస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక
చూసుకున్నట్లయితే కనుక ఆంధ్ర పాలిటెక్నిక్ దగ్గర ఎల్లో లైన్స్ కనబడినాయి కదా, సో ఆ విధంగా అయితే కనబడుతుంది అన్నమాట. ఈ పీడిఎఫ్ ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ కాలేజెస్ ఎందుకు మాకు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇచ్చారని చూసుకున్నట్లయితే కనుక మీకు వెబ్ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. మీకు వచ్చిన ర్యాంక్కి మీకు ఏ కాలేజ్ వస్తుందో, అలాగే మీకు ఆ కాలేజీలో ఈ కోర్స్ వస్తుందా లేదా అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరైతే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి, లేదా మీ కాలేజీకి ఏ కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో, లేదా గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, ప్రైవేట్ కాలేజీలో ఎంత వస్తుందా, గవర్నమెంట్ కాలేజీలో ఒకవేళ జాయిన్ అయితే నా ర్యాంక్ సరిపోతుందా అని చెక్ చేసుకోవాలంటే ఈ పీడిఎఫ్ మీకైతే చాలా ముఖ్యంగా అవసరము. మీరు ఈ ర్యాంక్స్ ఫైనల్ అయితే అనుకోవద్దు అన్నమాట. ఈ ర్యాంక్స్ ఒక 1000 నుంచి 2000 వరకు మార్చండి. ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే కనుక ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది కదా, గొల్లపురంలో ఉంది ఇది. సో ఏఎం అని చూసుకున్నట్లయితే కనుక 1,17,128 అయితే ఉంది కదా. దీన్ని ఒక 500 టు మీరు అలాగే 500 to 1000 వరకు అంటే మినిమం అది 18,000కి అయితే మారుతుంది. సో అక్కడి వరకు అయితే వేసుకోవచ్చు. అంతేగాని ఇప్పుడు 1,17,000 ర్యాంక్ ఉంది కదా ఇక్కడ, ఆ 1,30,000 1,25,000 వచ్చి ఈ కాలేజీకి నేను సూటబుల్ అవుతానా అన్నట్లయితే అది కష్టము. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ ఆలోచన అయితే తీసేసుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో పెద్దాపురం ఈసీఈ చూసుకున్నట్లయితే కనుక 28,555తో క్లోజ్ అవుతుంది. క్లోజింగ్ ర్యాంక్ వచ్చి బాయ్స్కి వచ్చి, గర్ల్స్కి వచ్చి ఇక్కడ ర్యాంక్ తేడా మారిపోయింది చూసారా, 29,931. సో ఈ కాలేజీలో మనం చూసుకున్నట్లయితే కనుక 30,000 వరకు అయితే వేసుకోవచ్చు. సో కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి పెరగచ్చు, తగ్గచ్చు. సో ఇదే ఫైనల్ అని మాత్రం అనుకోవద్దు.